హాయ్ అండి అందరికీ. అందరైతే ఎలా ఉన్నారు? ఇదైతే ఈవినింగ్ టైం అనమాట. ఇంకా హను అయితే అప్పుడే పడుకొనైతే లేచాడు. సో, కొంచెం అయితే డల్‌గా ఉన్నాడనమాట. ఇంకా నేను ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేద్దామని చూస్తుంటే, ఇంకా లేచేసి అయితే వచ్చేసాడనమాట. నేనేం చేస్తున్నాననేది చూడడానికి. నేనైతే ఇలాగా పేలాలుంటాయి కదా! వాటితోనైతే లడ్డూలాగా చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో, ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా మరి? ఫస్ట్ అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టి ఇంకా అందులో అయితే నేనైతే 2 కప్స్ ఆఫ్ అయితే పాలలైతే తీసుకున్నాను. ఇంకా అదే గిన్నెలో అయితే బెల్లం కూడా తీసేసుకొని పాకం అయితే పట్టేసుకున్నాను అనమాట. ఇంకా వీడియోలో చూపించినట్టుగా అయితే మనమైతే పాకం అయితే పట్టాలి. ఎందుకంటే మనకైతే ముద్దలాగా రావాలి కాబట్టి. సో, పాకం వచ్చేసిన తర్వాత ఇంకా అందులో కూడా నేనైతే యాలకుల పొడి కూడా వేసేసాను. అండ్ తర్వాత మనమైతే వేయించి పక్కన పెట్టుకున్న పేలాలు కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాగ ముద్దల్లాగా అయితే కట్టేసుకోవాలి అనమాట. సో, మనకు వేడిగా ఉన్నప్పుడైతే ముద్దలైతే వచ్చేస్తాయన్నమాట. ఇంతకీ నా వీడియో నచ్చిందా? మరి నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో